గత 10 ఏళ్లలో ఈ మాస్టర్ ప్లాన్ తీసుకోవద్దని చెప్పేసి విపక్షము అడ్డుపడలేదు కదా. గత 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. 100 ఏళ్ల నాటి డ్రైనేజ్ సిస్టమ్ హైదరాబాద్లో ఉంది. ఇది సరిపడదు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినా కానీ దాన్ని బాగు చేయడంలో విఫలమయ్యారు. అండ్ మీన్ వై సిటీ రోజు రోజుకి విస్తరిస్తుంది అనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. నగర శివార్లలో అయితే ఏంటి, నగరంలోని ఖాళీ ప్రాంతాల్లోనైతే చెరువులను కబ్జా చేసి కట్టేస్తుంటే అది లీడర్లే దానికి ముఖ్య పెద్ద దొంగలు. అంటే అందరినీ అనట్లేదు, మెజారిటీ లీడర్లే వెనకుండి సపోర్ట్ చేసి చెరువులను కబ్జా పెట్టారు. ప్రభుత్వ భూములను కబ్జా పెట్టించేసి కూర్చోబెట్టి వాటిని అంటే అక్రమ నిర్మాణాల వల్ల చెరువులు మాయమైపోవటం వల్ల కొత్త కాలనీల్లో కూడా ఇదే దుస్థితి ఉంది. కొత్తగా కట్టిన కాలనీల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కడైతే ఉందో, గతంలో ఒక 2 ఏళ్ల క్రితం వచ్చిన వర్షంలో మనం చూసాము. దాదాపు 2500 అపార్ట్మెంట్లలో కింద సెల్లార్లన్నీ నీళ్లతో నిండిపోయినాయి. అంటే ఇది ఎంత వీటికి అవినీతి అనేది ఒక ముఖ్య కారణం. క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు అయితేనేంటి, పై స్థాయిలో ఉన్నట్టు నాయకులు ఏంటంటే అవినీతికి పాల్పడటం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీన్ని కాదనగలరా? అంటే నాయకులనే చెప్పలేము మనము. చాలా మటుకు ఇక్కడ కుంటాలన్నీ కూడా కొన్ని అయితే సుప్రీంకోర్టు నుంచి అక్కడ నుంచి కూడా వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకున్నారు, కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మా దగ్గర బతుకమ్మ కుంట ఉండేది, ఇంతకుముందు కుంట ఉండేది. అది కుంట ఉన్నది, మరి అది కాలనీస్గా ఏర్పాటు చేయడం జరిగింది. కాలనీస్గా ఏర్పడి మరి అప్పుడు ఈడబ్ల్యూఎస్ కింద మరి గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మరి వాళ్ళందరికీ కూడా ప్లాట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవాళ కట్టుకున్నారు. అవన్నీ కూడా ఎక్కడైతే నీరు అనేది వాటర్ బాడీ అనేది ఉందో అది మాత్రం ఈరోజు మరి కాలనీస్గా ఏర్పడ్డాయి. మరి ఆ కాలనీస్ కూడా మేము ఎంతో డెవలప్ చేసాం. అక్కడ ప్రతి ఒక్కరు కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలనేసి అక్కడ కూడా మనము సీసీ రోడ్స్ అయితే కానీ, లైటింగ్ అయితేనేమో కానీ, సీవరేజ్ సిస్టమ్ అయితే కానీ, స్టామ్ వాటర్ అయితే ఏదైతే అవసరం ఉందో ప్రతి ఒక్కటి కూడా మనం ప్రొవైడ్ చేసినాం. టోటల్గా సిటీలో ఉన్నది అంటారా, అది కేవలం నాయకులకు సంబంధించే కాదు. చాలామంది కూడా కబ్జాదారులు మరి యథేచ్ఛగా మరి మరో కంటికి తెలియకుండా చాలా మటుకు కబ్జా చేసి ఉన్నారు. అలాగే చేసిన వాళ్ళు ఈరోజు కొంచెం అన్ని కుంటలు కూడా ఎక్కడికక్కడ కుచించుకుపోయాయి. మరి వాటిపైన కూడా మరి అప్పటి నుంచి కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. చాలా మటుకు తీసుకొని ఎక్కడికక్కడ మనం ఇప్పుడు చూసుకుంటే రీటైనింగ్ వాల్స్ కట్టారు. మా దగ్గర ఇప్పుడు హంబర్పేటలో పైనుంచి వచ్చేటి ముషిరాబాద్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే ముంపుకు గురయ్యేటి. మరి అట్లాంటివి అక్కడ మరి ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని రీటైనింగ్ వాల్స్ కూడా కట్టాము. అక్కడ ఎంత బ్యూటిఫికేషన్ బ్రహ్మాండంగా చేసుకోగలిగాం. ఈరోజు నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ దగ్గర తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా మరి చాలా మంచిగా బ్యూటిఫికేషన్ చేసుకొని రిటైనింగ్ వాల్స్ కట్టుకొని చాలా మటుకు ఎక్కడ కూడా కబ్జా చేసిన చోట్లలో మళ్ళీ కూడా ల్యాండ్ కొంత అవసరం ఉన్న చోట కొంత అక్విజిషన్ చేసి మరి అక్కడ రిటైనింగ్ వాల్స్ కట్టుకోవడం జరిగింది. ముంపుకు గురి కాకుండా ఏమైతే ఉన్నాయో ఆ చర్యలు మోస్ట్లీ చేపట్టడం జరిగింది.